హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జాను వ్లాగ్స్ విత్ వనితా కిచెన్. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు మిలిటరీ హాస్పిటల్ అగైన్. సో ఈరోజు కొంచెం చిన్న మిలిటరీ టూర్ లాగా చూపిద్దాం అనుకుంటున్నా, హాస్పిటల్ టూర్. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. మేమైతే స్టార్ట్ అయిపోయాం, ఆల్మోస్ట్ 7 o'clock అట్లా స్టార్ట్ అయ్యాం. సో రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిన పోగానే టిఫిన్ అవన్నీ ఏం చేయలేదు, అక్కడికి వెళ్ళాకే చేద్దామని చెప్పేసి. నేను లాస్ట్ టైం వీడియోలో అయితే ఎలా ప్యాక్ చేసుకుంటాం టిఫిన్ అంత దూరం, అండ్ టిఫిన్ ఇంకా లంచ్ అవన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకొని వెళ్తాం అనేది వీడియో కూడా నేను లాస్ట్ టైం తీసాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడొచ్చండి. ఇప్పుడైతే మేము మూవ్ అయిపోయాము. వెళ్ళడానికి ఆల్మోస్ట్ 2.5 hours టైం పడుతుంది. బట్ మీన్వైల్ చాలా ట్రాఫిక్ ఉండే అసలు. నియర్లీ హైదరాబాద్ వెళ్ళగానే చాలా వరకు లేట్ అయిపోయిందండి ట్రాఫిక్ వల్లనే. ఆల్మోస్ట్ 10-20 minutes వేస్ట్ అయిపోయింది సిగ్నల్స్ దగ్గర వాటి దగ్గర. అండ్ చలి మాత్రం ఒక రేంజ్లో ఉంది. యాక్చువల్గా చలి మాత్రం చాలా డేంజరస్గా ఉంది. అంత 7 అవుతున్నా కానీ టైం మాత్రం చాలా చలిగా ఉంది. యాక్చువల్గా నేను మేకవర్ ఇస్తుండే కింద మా బాబు సౌండ్ చేస్తున్నాడు, అది పట్టించుకోకండి ఎక్కువగా. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతే, సో చలి ఎక్కువగా ఉంది. అండ్ మళ్ళీ వచ్చేటప్పుడు మాత్రం చలి చాలా తక్కువగా ఉంది. చలే లేదు, ఫుల్ ఎండ చెమటలు, అసలు చాలా డేంజరస్గా ఉంది. ఎండ మాత్రం ఆఫ్టర్నూన్ అసలు చేంజ్, ఇట్లా క్లైమేట్ చేంజ్ అవుతూనే ఉంది. ఇక్కడ చూసారా ట్రాఫిక్ మాత్రం ఎట్లుందో. ఇది వచ్చేసి టోల్ గేట్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ ఉంది. చూసా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో అంతా. ఆ రోజు మండే యాక్చువల్గా, సో అందుకనే ఇంత ట్రాఫిక్ ఉంది. వీక్ డే ఆల్రెడీ, స్టార్టింగ్ డే ఆల్రెడీ, సంక్రాంతి, అందులోనూ హాలిడేస్ అయిపోగానే అందరు మూవ్ అవుతారు ఎక్కడికక్కడ, కాబట్టి చాలా ట్రాఫిక్ అయిందనమాట. మేము ఆల్మోస్ట్ రీచ్ అవ్వడానికి ఇంకా కొంచెం సేపు అయితే రీచ్ అయిపోతాము అనగా మిడిల్లో యాక్సిడెంట్స్ అని అవని ఇవని అసలు ఏం బాగాలేదండి ఆ రోజు. కొంచెం కాకపోతే పర్వాలేదు, అక్కడ హాస్పిటల్కి వెళ్ళాక మాత్రం కొంచెం కన్వీనియంట్గానే ఉండే. బాబుని చూసి కొంచెం అందరూ ఫాస్ట్గా పోనిచ్చారు. గైనకాలజిస్ట్లో మాత్రం 77 నెంబర్ వచ్చింది నాకు, బేబీ దగ్గర 31 నెంబర్ వచ్చింది. అసలు ఒక్కదాన్ని మేము మామయ్య నేను వెళ్ళాము, బట్ లిటరలీ చాలా హార్డ్ అయిపోయింది అనమాట. అటు ఇటు తిరిగేసరికి నియర్లీ 12-12:30 వరకు కూడా ఎండ్ అయిపోయింది అనమాట. మేము ఇంకా రిటర్న్ అయిపోయాం 12-12:30 వరకు కూడా. సో ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ చూపిస్తానండి. ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము హాస్పిటల్కి. ఇప్పుడు ఎంట్రింగ్స్ లాస్ట్ టైం చూపించాను, సో ఎంట్రింగ్స్ దగ్గర కెమెరా లాంచ్ చేయలేదు నేను. ఇది లోపలికి వచ్చాక ఇలా ఎక్కడికక్కడ కమ్యూనిటీస్ ఉంటాయండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంది అయితే ఇది ఫ్యామిలీ 1, ఫ్యామిలీ 2 అని ఉంటుంది. ఫ్యామిలీ 1లోనే అయింది యాక్చువల్గా, నేను డెలివరీ అయింది. ఇదే ఫ్యామిలీ 1 అంటారు, డెలివరీ వార్డ్. సో దట్ నేను ఇక్కడ డెలివరీ అయినా బేబీని మాత్రం పిరియడ్ దగ్గర నుంచి అక్కడ NICUలో 1.5 day వరకు, 2 days వరకు బేబీని అక్కడే ఉంచారనమాట. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి సిటీ స్కానింగ్ అనమాట. ఇప్పుడు కొత్తగా దాని పక్కనే MRI కూడా స్కాన్ కూడా చేశారనమాట సపరేట్గా. అండ్ ఇక్కడ హైజీనిక్ మాత్రం చాలా బాగుంటుందండి. అసలు రూమ్స్ ఎక్కడికక్కడ చాలా నీట్గా క్లీన్గా ఉంచుతారు. ఎప్పటికప్పుడు అన్నీ క్లీన్ చేస్తూనే ఉంటారు, చాలా హైజీనిక్గా ఉంటారు. యాక్చువల్గా బయట హాస్పిటల్స్కి వెళ్తే, ఇక్కడ ఉండి బయట హాస్పిటల్కి వెళ్తే మాత్రం అస్సలు నచ్చట్లేదు యాక్చువల్గా. ఇక్కడ చూసారా, ఇక్కడ అందరూ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఆర్ PCOD, POS, పీరియడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అనమాట. సో ఇలా ఎంట్రింగ్స్ ఉంటారు. ఇది యాక్చువల్గా గైనో బయట. సో ఇలా సిట్టింగ్ ఏరియా ఉంటుంది, పిల్లలు ఉంటారు కాబట్టి అలా ప్లేయింగ్ ఏరియా కూడా ఉంటుందన్నమాట. చూసారా ఎంత క్లీన్గా ఉందో బయట రోడ్స్ అవన్నీ కూడా. సేమ్ బయట ఉన్న హైవే రోడ్స్ ఎలా ఉంటాయి అంత పెద్ద రోడ్స్ ఉంటాయి. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది క్లైమేట్ అంతా. ఇవన్నీ చెట్లు అవన్నీ చూసారంటే చాలా ఓల్డ్, 10 years 12 years చెట్లు, చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి యాక్చువల్గా, చాలా బాగుంటాయి కూడా. ఇక్కడ చూసారా ఒకతను సైకిల్ మీద వెళ్తున్నాడు. ఇక్కడ అందరూ సైకిల్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. హెల్త్ కాన్షియస్ అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు, బట్ సైకిల్స్ మంచిగా యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి వార్డ్స్ ఇలా ఉంటాయన్నమాట. ఇది గైనో పక్కన ఇంకొకటి రింగ్ రోడ్ టైప్ ఉంటుందన్నమాట. ఇది గైనో అనేది లాస్ట్ ప్లేస్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది పార్కింగ్ ఏరియా. ఇక్కడ చూసారా అన్ని ట్రక్స్ అవన్నీ. ఇది వచ్చేసి ప్లేయింగ్ ఏరియా విత్ పార్కింగ్, లైట్గా పార్కింగ్ కూడా. ఇక్కడ బయట సైడ్ అన్ని పార్కింగ్స్ అన్నీ బయటే ఉంటాయి.
అలౌడ్ ఉండే అన్ని పార్కింగ్స్ అందరికీ, కొంతమందికి మాత్రమే అలౌడ్ ఉంటుంది లోపల. సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది మాది. 12:30 వరకు కంప్లీట్ అయిపోయిందండి. ఫాస్ట్గా బేబీని చూసి యాక్చువల్గా తొందరగా పంపించారు. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా అక్కడ ఫుడ్ వచ్చేసి చాలా బాగుంటుందండి. బాగుంటుంది అంటే మనం తినలేము మన తెలంగాణ సైడ్, ఆంధ్ర సైడ్ మాత్రం. బట్ ఫుడ్ హైజీనిక్గా ఉంటుంది. ప్లస్ రైస్ కానీ అక్కడ పెట్టే కర్రీస్ అవన్నీ కూడా పన్నీర్ కర్రీ అలా ఉంటుంది. చికెన్, మటన్, ఎగ్స్ మార్నింగ్ టైంలో, చపాతీస్ అన్నీ కూడా. వెజ్ వాళ్ళకి పప్పులు అవి ఇవి కూడా ఉంటాయి. కర్రీస్, వెజిటబుల్ కర్రీస్ కూడా ఉంటాయి. ఎవ్రీ మీల్లో ప్రోటీన్ ఉండడానికి ట్రై చేస్తారు. కానీ వన్స్ ఈ హాస్పిటల్కి వెళ్తే మాత్రం నెక్స్ట్ టైం మనం ఇంకా ఏ హాస్పిటల్కి వెళ్ళాలనుకోము. ఒక్కటి ఇష్యూ ఏంటంటే, హాస్పిటల్ ఎవరు అడ్మిట్ అయినా సరే, ఎక్కడ ఎలాంటి పర్సన్ అయినా సరే, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే కానీ మన రిలేటివ్స్ని కానీ ఈవెన్ హస్బెండ్, మదర్, ఫాదర్ని కూడా దగ్గర ఉండనివ్వరు. జస్ట్ విజిటింగ్ టైంలో రావాలి, చూసి వెళ్ళాలి అంతే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మర్చిపోకండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. బాయ్ బాయ్.